నా శీలమునకది పరీక్ష అవుతుంది, వాడి మాట దేవుడు. అందుకే బంధువుల ఎడల సుహృద్భావన కలిగి ఉండుట అన్న మాటలోని పరిణితికి అర్థం అది. అలాగని అంటకాగిపోకూడదు. నీకు పరమ భేదాభిప్రాయం ఉంది, అలా ఉండకూడదు, అది వైదికం కాదు, అలా జీవించకూడదనుంది. అంటకాగిపోకూడదు. ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ఎక్కడుంచాలో అన్న మాటలో అర్థం అసలు వెళ్ళకపోవడము అన్నది ఉండకూడదు, తెలిసి ఉండాలి. ఆయన అంగీకరించడం మన జీవన విధానాన్ని. కాబట్టి ఆయన మర్యాద అంతే. ఆయనలా మనం బతకలేదు, ఆయన అలా బతకగలడు. ఆయనకు ఆ సంస్కారం ఉందని తనతో విభేదించేవాడు కూడా ఒప్పుకోగలగాలి, అలా ప్రవర్తించగలగాలి. నేను అలా ప్రవర్తిస్తాను, అది ఆయన పరిణితి. ధర్మవ్యాధుడు చూడడానికి మాంసం అమ్మేవాడిలా ఉంటాడు, 4వ వర్ణమునకు చెందినవాడు, కానీ ఆయనకి ఎంత పరిణితి ఉందో చూడండి. కాబట్టి మృత్యు బంధుతతి దాల్మి వహింతు అసూయ చెయ్య. నేను అసూయ దగ్గరికి రానివ్వను. అసూయ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తనకి లేదని ఏడవడం కాదు, వాడికి ఉందని ఏడవడం. ఇప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, నాకు లేదని నేను ఏడిచాను అనుకోండి, ఆ ఏడుపు మాన్పచ్చు. అవతల వాడికి ఉందని ఏడిచాను అనుకోండి, నా ఏడుపు మాన్పడం మీ చేతిలో లేదు. నాశనం అవడం ఒక్కటే జవాబు ఉంటుంది. ఎందుకని? నాకు లేదని ఏడిస్తే ఓ 100 రూపాయలు మీరు ఇవ్వచ్చు, నాకు ఇల్లు లేదని ఏడిస్తే మీరు ఇల్లు కట్టించవచ్చు, నాకు ఆవు లేదని ఏడిస్తే మీరు ఆవు ఇవ్వచ్చు. అవతల వాడికి 1000 రూపాయలు ఉన్నాయని ఏడిస్తే మీరు వాడు 1000 రూపాయలు ఎత్తు రావాలి అంతే. అప్పుడు మీరు ఎలా నన్ను పోని 1000 రూపాయలు అట్టుకొచ్చారు, ఇంకోటి చూసి ఏడుస్తాను. ఆ గుణం లోపల ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాను? అప్పుడు ఎంత ఉంటే నేను తృప్తిగా ఉంటాను చెప్పండి? అది ప్రమాదం. అసూయ అన్న మాటకు అర్థం ఏంటంటే, తనకి లేదని ఏడవడం కాదు, ఇంకోటికి ఉందని ఏడవడం. అది బహుప్రమాదకారి, అలా ఉండకూడదు. అందుకే దానికి విరుగుడు చెప్తుంది శాస్త్రం. దానికి విరుగుడు ఏంటంటే, అవతల వాడిని తనవాడిగా భావన చేయాలి. మా అండం నేర్చుకున్నారనుకోండి, మీకు భేదం ఉండదు. ఎవరినైనా చెప్పేటప్పుడు ఎవరు అనుకుంటున్నారు, మా కుటుంబరావు గారండి అంటున్నారు అనుకోండి, మీకు అసూయ ప్రబలదు. ఎందుకంటే మావాడు అన్నప్పుడు ఆయనవన్నీ మీవే. ఆ సంతోషం మీకుంటుంది, అసూయ ఏర్పడదు. 2, చక్కగా అలా వృద్ధిలోకి రావాలి. అలాంటి వాళ్ళు 10 మంది స్నేహితులు ఉంటే కదా మనకి రేపు పొద్దున్న ఏమైనా అవసరం వస్తే ఆదుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వృద్ధిలోకి రావాలి, అలా నిలబడాలనుకోవాలి. అది అసూయకి విరుగుడు తప్ప, అసూయని మీరు అవతలవాడు బాగుపడిపోతున్నాడని ఏడవడం అలవాటైపోయింది అనుకోండి, పరిష్కారం ఒక్కటే ఉంటుంది, నాశనం అయిపోవడం ఒకటే. అదే దుర్యోధనుడికి ఉంది. అందుకే బాగుపడలేకపోయాడు జీవితంలో. ఆయనకి లేక కాదు పాడైపోయింది, పాండవులకు ఉందని ఏడిచాడు. అది ఎవరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకున్న పరాక్రమం అటువంటిది. ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఇప్పుడు రాదు. అందుకని వాళ్ళ మీద అసూయ పడ్డాడు. అసూయ ఏం చేస్తుంది? కలహానికి దారి తీస్తుంది. ఆ కలహం ఏం చేస్తుందంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండేట్టు చేస్తుంది. పోయాడు దుర్యోధనుడు, ఉన్నారు పాండవులు. ప్రమాదకర గుణము, దాన్ని ప్రజ్వరిల్లనివ్వను. అసూయని పసిగడుతూ ఉంటాను, నన్ను నేను పరిశీలిస్తూ ఉంటాను. వాడు బాగుపడుతున్నాడని నేను ఏడుస్తున్నానా చూసుకుని వెంటనే ఊరుకోపెడతాను. నాకు ఇది చెప్తున్నప్పుడు మరి నేను ఈ మాట ఎంతవరకు చెప్పచ్చు అన్నది నా మీద నాకే నిశ్చితాభిప్రాయం లేదు, కానీ ఒక మంచి విషయమే కాబట్టి నేను ప్రస్తావిస్తే దోషం లేదు అని అనుకుంటున్నాను. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ద్రోణందాసు సత్యనారాయణ గారని ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ మీద పోటీ చేశారు. తెన్నేటి విశ్వనాథం గారని వారు ఒక పార్టీ మీద పోటీ చేశారు. నేను ఏదో కారణానికి ఓ సెంటర్లో నిలబడి ఉన్నాను, ఏ బస్సు ఎక్కడానికో దేనికో. ఆ 4 రోడ్ల కూడల్లో మాట్లాడడానికి ఇట్నుంచి తెన్నేటి విశ్వనాథం గారి కారులో వచ్చారు, అట్నుంచి ద్రోణందాసు సత్యనారాయణ గారి కారులో వచ్చారు. ద్రోణందాసు సత్యనారాయణ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ రోజుల్లో తెన్నేటి విశ్వనాథం గారికి తెలుసు. ద్రోణందాసు సత్యనారాయణ గారు దిగారు, ఇటు విశ్వనాథం గారు దిగారు. అది పెద్దరికం అంటే. గబగబా వెళ్ళి విశ్వనాథం గారు ద్రోణందాసు సత్యనారాయణ గారి చేయి పట్టుకుని, బుద్ధుందా, ఎన్నికలు శాశ్వతం అనుకుంటున్నావా? 5 ఏళ్ళు ఏట మొహం ఎంత నల్లగా ఉందో చూడు, ఎందుకు అంత తిరిగేస్తున్నావు? ఆరోగ్యం పాడైపోతే ఎవరిస్తారనుకుంటున్నావు? ఎండలో తిరక్కు అని తన కారులోంచి మజ్జిగ తెప్పించి ఇచ్చారు. ఇస్తే ద్రోణందాసు సత్యనారాయణ గారి మజ్జిగ తాగి విశ్వనాథం గారి కాళ్ళ మీద పడిపోయారు. మిమ్మల్ని నేను ఆశీర్వచనం అడగకూడదు, కానీ నేను గెలవాలని ఆశీర్వచనం చేయండి అన్నారు. ఒరేయ్, నేను గెలిచినా నువ్వు గెలిచినా కావలసింది అందరికీ క్షేమం చూడటమేరా, విజయీ భవ, తప్పకుండా గెలు. అది అసూయ లేకపోతే. నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన.
అది అసూయ లేకుండా ఉండడం అంటే. అందుకే మహానుభావుడు తెన్నేటి విశ్వనాథం గారి పేరు చెప్తే ఇప్పటికీ అంత గౌరవిస్తారు. కాబట్టి అది పుట్టుకతో రావాలి. సంస్కార బలం అంత తేలిగ్గా రాదు. మెరుపులు అటువంటి వాళ్ళు ఎక్కడున్నా అందంగానే ఉంటుంది. కాబట్టి నేను అసూయతో ఉండను. ఎందునూ అది తృష్ణ సాంప. తృష్ణగా మారుతోందేమో పరిశీలిస్తాను, తృష్ణగా మారుతుంటే తెంపేస్తాను. తృష్ణ అంటే సుఖం లేదు అని తెలిసి దానికోసం విపరీతమైన వెంపర్లాట. మృగతృష్ణ ఉంటుంది. ఎడారిలో ఎక్కడో నీళ్లు కనపడినట్టుగా ఉంటాయి, జంతువు పరిగెడుతుంటుంది. ఆ నీళ్లు మళ్ళీ దూరంగా వెళ్ళినట్టు ఉంటాయి, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. దాహంతో పడిపోయి చచ్చిపో తప్ప అసలు అందులో నీళ్లు ఉండవు, దానికి దొరకవు. తృష్ణ అంటే ఆర్పలేని కోరిక. తృష్ణ ఎవరిని పట్టుకుందో వాడు తృణము అయిపోతాడు. తృణము అంటే గడ్డి పరక. తృష్ణ తిప్పేస్తుంది వాడిని, ఇక కళ్ళు కనపడవు. తృష్ణకి వశుడైపోయాడా ఇక ఆపలేరు. నెయ్యి పోసి అగ్నిని ఎలా ఆర్పలేరో, కోరికలు విజృంభించడాన్ని ఊరుకుంటే, అర్థం లేకుండా పెరిగిపోతే కోరికలు, అవి తృష్ణ. దానికోసం అలా తిరుగుతూనే ఉంటాడు, దానికి అంతే ఉండదు. అలా తిరిగితే జీవితకాలం వృధా అయిపోతుంది. చివరికి ఇంత కష్టపడి తృష్ణతో తిరిగి సంపాదించింది బిడ్డలకు వెళ్ళిపోతుంది, తను సాధించకున్నది ఏమీ ఉండదు. కాబట్టి తృష్ణ ఏర్పడుతోందా కోరికగా ఏర్పడుతోందా చూసుకుంటాను. అది వైదికమైన కోరిక, నాకు కలగచ్చ ఆ కోరిక, తప్పు లేదు, అనుకున్న దాన్ని అనుమతిస్తాను. అది తృష్ణ, అనుమతించాను. కోరికకి తృష్ణకి తేడా ఉంటుంది. నాకు కొడుకు పుట్టాలి, కోరిక, అంగీకారం, ఒప్పుకున్నారు శాస్త్రం. ఎందుకని? కొడుకు పుట్టాలి, పితృణం తీరాలి. నాకు కూతురు ఉండాలి, కన్యాదానం చెయ్యాలి, ఒప్పుకున్నాం. నాకు ఇల్లు ఉండాలి, అందులో ఉండాలి, అంతఃపురం అయ్యి ఉండక్కర్లేదు, నేను తలదాచుకోవడానికి ఒక గూడు చాలు, ఇల్లుంది, తృప్తి. నేను వెళ్ళడానికి ఒక వాహనం ఉండాలి, అది మోటార్ సైకిలా ఏసీ కారా పక్కన పెట్టండి, నేను వెళ్ళడానికి వాహనం ఉంది, తృప్తి. అది ఉన్న ఇల్లు కాదు, పెద్ద 7 అంతస్తుల మేడ కృష్ణ. తలదాచుకోవడానికి గూడు కోరిక. సంతానం కలగాలి, వాడి యొక్క ప్రతిభకి తగిన పదవిలో వాడు కూర్చోవాలి. కాదు వాడు కలెక్టరే అవ్వాలి, కృష్ణ. కృష్ణకి కోరికకి తేడాని పరిశీలిస్తే మనిషి అడ్డగ్గలాడి తృణము కాడు. కోరికకి తృష్ణకి తేడా తెలియకపోతే తృణమైపోతాడు. అందుకే నేను తృష్ణకి లోనవుతున్నానా చూసుకుంటూ ఉంటాను. తృష్ణకి నేను వశుడను కావట్లేదు, నేను చక్కగా ఉబ్బిడిగా ఆ కోరిక తీర్చుకుంటూ ఉంటాను. పుణ్యమునకు మాత్రము అది అన్వయం కాదు. పుణ్యమునందు తృష్ణ ఉండవలసిందే. ధర్మమునందు పుణ్యమునందు శుశ్రూషయందు తృష్ణ ఉండాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలని తాపత్రయం ఉండాలి. విద్యయందు కూడా. విద్యయందు వాంఛా పరివృధియును ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాడికి. కాబట్టి పరదోష కథా విముఖుండ ఎప్పుడు ఇతరుల విషయాలు తెలుసుకోవడం మీదే మక్కువ ఉంటుంది కొంతమందికి. మీరు చూడండి, నేనే చూస్తుంటా చాలా మందిని. వాళ్ళకి ఎక్కువ కావాల్సింది ఏమిటంటే ఊళ్ళో వాళ్ళ ఉన్న విశేషాలన్నీ ముందు కావాలి. ఎక్కడ ఏం జరుగుతోందో వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం మీద ఉన్న శ్రద్ధ నిజంగా శాస్త్రం తెలుసుకోవడం మీద కించిత్ కూడా ఉండదు, దూరంగా పెట్టేయవలసిందే. పరదోష కథా విముకుండన్. ఇతరులు ఏదైనా తప్పు చేస్తే దాన్ని చెప్పడం ఎంత సరదాయో కొంతమంది. ఏంటండి అని వింటాడు. ఆ తప్పు వినాలనే కుతూహలాన్ని నేను వదిలేసుకున్నాను ప్రయత్నపూర్వకంగా. ఎవరైనా ఇంకోళ్ళ తప్పు మాట్లాడితే విముఖుడను, వినను, వెళ్ళిపోతాను. అప్పుడు ఏమవుతుంది? అసలు నీకు అవతల వారిని తక్కువ చెయ్యాలనే ఆలోచనని ఎందుకు? నీ మనసు పవిత్రంగా ఉంటుంది, శౌచ్యం నిలబడి ఉంటుంది. అందుకని నేను అవతల వారిని చిన్న బుచ్చి తక్కువ చేసే మాటలు వినను. అది ఎంతో అవసరమైతే, ఏదో అవతల వారితో ఏదో కార్యం నడపవలసి వస్తే తెలుసుకోవడం వేరు. అదే పనిగా ఊళ్ళో వాళ్ళందరి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం వేరు. మీరు కొంతమందిని చూడండి, నోరు విప్పితే అంతే, పురాణం ఉపన్యాసం అంతా వింటారు, ఇంటికి వెళ్ళిపోతూ చేసే పని అది. ఆఖరికి అది గురువు గారి కుటుంబ వ్యవహారం అని కూడా ఉండదు. అక్కర్లేని ప్రతి విషయంలో వేలు పెడతారు. నా దగ్గరున్న అంతేవాసుల్లోనే నేను ఎంతో మందిని చూశాను. బతుకు బజార్న పడుతుందని బయట పెట్టలేదు, కానీ ఎంతో మంది ఉంటారు అలా. ఇది మనం ఆయన కుటుంబ విషయంలో మనం వేలు పెట్టచ్చా అన్న మర్యాద కూడా ఉండదు. అంత తెంపరితనంతో ప్రవర్తిస్తారు కొంతమంది. కాబట్టి నేను పరదోష కథా విముఖుణ్ణి. నేను ఇతరుల యొక్క దోషములు వినడానికి అంగీకరించాను. నేను శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి
ఎప్పుడు నేను ఈ స్వభావాన్ని ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇది పుట్టుకతో వచ్చింది కాదు, ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకున్నాను. అంటే ఈ గుణములు ఉంటే చాలు. 4వ వర్ణములో ఉన్నవారికి ఈ గుణములు ఏర్పరచుకోగలిగితే చాలు, వారు తరించిపోయినట్టు. ఇంకా యజ్ఞాలు చెయ్యాలా, యాగాలు చెయ్యాలా అన్నది అన్వయం కాదు, అది వేరొకరి విషయం. ఒక్కటే ప్రభుత్వం అయినా రేషన్ కార్డు ఇచ్చేవాడు ఒకడు, తీర్పు చెప్పేవాడు ఒకడు, గ్రంథాలయం నడిపేవాడు ఒకడు, కారాగారంలో పెట్టేవాడు ఒకడు, ఉత్తరాలు బట్వాడా చేసేవాడు ఒకడు. ఎవడి శాఖ వాడిదే, ఒకడి పని ఇంకొకడు చేయడు. అంతా ప్రభుత్వ కార్యాలయమే కదండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెడితే రేషన్ కార్డు ఇవ్వరు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా ఇంట్లో దొంగలు పడ్డారంటే కేసు రాసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. ధర్మం కూడా అంతే. ఎవరు ఏది పాటించాలో అది పాటిస్తే చాలు, వాళ్ళు తరించిపోతారని చెప్పి. కాబట్టి నేను ఇవి పాటిస్తాను. పాటించి తరించాడా లేదా ఒక్కటే గుర్తు. వచ్చిన బ్రాహ్మణుడి మనసులో ఏముందో కూడా తెలుసుకోగలిగాడా అంటే ఆ స్థాయిని పొందేశాడా లేదా, పొందేశాడని గుర్తు. కాబట్టి నాయన నేను నా గురించి చెప్పవలసి వచ్చింది, తప్పలేదు. ఎందుచేత చెప్పవలసి వచ్చింది అంటే నేను నీ మనసులో సరైన అభిప్రాయాన్ని పొందాలి. నేను ఏదో మాంసం అమ్ముతున్నానని, నాకేం తెలుసని నీ మనసులో ఒక అభిప్రాయం ఉంది. నేను ఏం చేస్తుంటానో ముందు చెప్పకపోతే నీ మనసులో నా మీద ఒక సరైన అభిప్రాయం ఉండదు. ఉండనప్పుడు నేను చెప్పేది నీ తలకెక్కదు. వీడు చెప్పేవాడా అనిపిస్తుంది. అందుకు చెప్పవలసి వచ్చింది, దానికి బాధపడుతున్నాను అన్నాడు. అంటే తనని తాను పొగుడుకోవడం అవలా, నేను ఇలా చేస్తా అలా చేస్తా అంటే అది తప్పలేదు, చెప్పవలసి వచ్చింది. అంటే ఆయన ఇంకొకరికైతే అలా చెప్పుకోడు, తన గురించి తాను చెప్పుకోడు, తప్పక చెప్పవలసి వచ్చింది. అలా తన గురించి తాను చెప్పుకున్నందుకు బాధపడుతున్నాడు. తను చెప్పుకొని ఉత్తమ గుణం బయటికి వచ్చింది. కాబట్టి ధర్మం గురించి నీతో మాట్లాడతాను, విను. ధార్మికులు సలుపు ఉత్తమ కర్మము చెడనాడు నాస్తిక జనం విను. ఆ దుర్మతుల తెరగు గైకొని ధర్మమునిడ ప్రీతి వదల తగదు బుధనుకొను. లోకంలో ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ధర్మం గురించే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ధర్మం గురించి మాట్లాడకుండా ధర్మాన్ని ఎప్పుడూ పట్టుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమిటండి ధర్మం, ఏమిటండి అవన్నీ, పురాణం ఏమిటి, వేదం ఏమిటి, కావ్యం ఏమిటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాముడు నడిచినట్టు నడవాలండి అనేవాళ్ళు, రామాయణాన్ని నమ్ముకునేవాళ్ళు, రామాయణంలో చెప్పినట్టు బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రయత్నపూర్వకంగా ధర్మం గురించి చెప్పి ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్నవాడి పక్కన నువ్వు చేరు తప్ప ఏమి ధర్మం ఏమి వేదం అనేటటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎక్కువగా వింటే నీ మనసు అలాగే తయారు, ఆ ప్రవర్తన చేత పాడైపోతావు. అందుకని వద్దు, నువ్వు ధర్మాన్నే పట్టుకునే ప్రయత్నం చేయి తప్ప ధర్మ వ్యతిరేకమైనటువంటి సభలకి, ధర్మ వ్యతిరేకమైన ప్రబోధాలని వినవద్దు, ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన కలవారితో కూడవద్దు. అది అసలు ధర్మం గురించి తెలుసుకోవలసిన మొదటి విశేషం. ఇక దానంబు సత్యంబు తపము యజ్ఞము ఆర్జవము కామలోభాది వర్జనంబు గురుజన శుశ్రూష క్రోధ రాహిత్యంబు దమము సంతోషం అధ్యయన నిరతి దాంభికత్వము లేమి దైన్యంబు వరయమి అనసూయ అనహంక్రియాభియుక్తి తలపంగ ఆద్యమైతనరు ధర్మమపుడు కొనియాట నాస్తిక కోష్టి జనమి శీల సంరక్ష తీర్థ సంసేవ శౌచము అఖిల భూతంబులందు దయార్ధుడుట మిత హితోక్తులు సంసిత మిత్ర గుప్తి ఇన్నియును శిష్ట చరితంబులిద్ధరి చరిత. మంచివాడు, ఆయన చారిత్రము మంచిది, ఆయన నడవడి మంచిది అనిపించుకోవాలి అంటే లోకంలో చాలా మంది ఒక వ్యక్తిని ఆయన చాలా ఉత్తముడు అని అనాలి అంటే ఇదిగో ఈ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. అవి తమంత తాము రావు, నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. దానంబు, దాచుకో అని చెప్తుంది కానీ మనసు ఒకళ్ళకి ఇచ్చుకో అని చెప్పదు. దాచుకో అన్న మనసుని దెబ్బ కొట్టి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి దానంబు సత్యంబు. ఎందుకు ఇప్పుడు ఆ నిజం చెప్పడం అని చెప్పడం మానేస్తాడు కాదు, ధైర్యంతో సత్యమే చెప్పగలగాలి. తపము అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియములను నిగ్రహించాలి. గుర్రాలను విడిచిపెట్టినట్టు విడిచిపెట్టకూడదు. యజ్ఞము, దేవతలకి హవిస్సునిచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఆర్జవము అన్న మాటకు అర్థం ఏమిటంటే రుజువర్తన, ముక్కుకు సూటిగా ఉండుట. మూడిటి యందు అంటే
మనసులో ఏది ఉన్నదో దానినే చేయుట, దానినే మాట్లాడుట, మూడిటిని ఏకీకృతం చేయడం అలవాటైతే మనస వాచ కర్మణ ఏకీకృతమైతే రుజుత్వం అంటారు. రుజుత్వమునందు నిలబడుట. కామలోభాది వర్జనంబు, కామము లోభము మొదలైన దుర్గుణాలకి దూరంగా జరగడానికి ప్రయత్నం చేయడం, అవి మనని విడిచిపెట్టేటట్టుగా ప్రవర్తించడం. గురుజన శుశ్రూష, గురువు గారికి శుశ్రూష చేయడం. క్రోధరాహిత్యంబు, క్రోధాన్ని విడిచిపెట్టడం. అలాగే బాహ్యేంద్రియ నిగ్రహాన్ని, అంతరింద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవడం. సంతోషము, ఉన్నదానితో తృప్తిగా జీవనం చెయ్యగలడం. అధ్యయన నిరతి, కొత్త విషయాల్ని, మంచి విషయాల్ని తెలుసుకోవాలనే కుతూహలం, వింటూ ఉండడం, చదువుకుంటూ ఉండడం. కాబట్టి అధ్యయన నిరతి. దాంభికత్వము లేని, పైకి ఒకలా ఉండి లోపల ఒకలా ఉండడం, అలా ఉండకుండా లోపల పైన ఒకలాగే ఉంటే దంభం లేకుండా ఉన్నాడంటారు. దైన్యంబు వరయమి, ఎప్పుడు దిగులుగా, ఎప్పుడు ఏమిటో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో ఆలోచనతోటి బెంగ పెట్టుకుని కాకుండా ఉత్సాహంగా ఉండగలగడం. అనసూయ, ఇతరుల పట్ల అసూయ లేకుండా ఉండడం. అనహంక్రియాభియుక్తి, అహంకారాన్ని విడిచిపెట్టడం. తలపంద ఆజ్యమైదనరు ధర్మమిపుడు కొనియాట, ఇవి ఎవరికైనా ఉండవలసినటువంటి లక్షణాలు. నాస్తిక్య గోష్ఠి జనమి, వేదము ప్రమాణము కాదని మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా తనంత తాను దూరంగా ఉండడం. శీల సంరక్ష, స్వభావం మంచిదిగా ఉండేటట్టుగా తనని తాను దిద్దుకోవడం. తీర్థ సంసేవ, తీర్థయాత్రకి వెళ్లడంలో అనురక్తిని చూపించడం. శౌచము, ఆంతరమునందు బాహ్యమునందు శౌచాన్ని నిలబెట్టుకోవడం. అఖిల భూతములందు దయార్థుడగుట, అన్ని భూతముల యందు దయతో ప్రవర్తించడం. మిత హితోక్తులు, మాట్లాడేటప్పుడు అవతల వారికి హితం చెప్పేటప్పుడు మితంగా చెప్పడం. ఎందుచేత అంటే మీరు హితం చెప్పేటప్పుడు లఘువుగా చెప్పాలి. పెద్ద ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, హితాన్ని దీర్ఘంగా చెప్పారనుకోండి, అవతల వాడికి చీకాకు వస్తుంది. ఈయన పాటించాడు ఏంటండి ఇవన్నీ అంటాడు. అంటే మితంగా మాట్లాడాలి. అవతలవాడు ఎప్పుడైనా సరే దెబ్బతిని ఉన్నాడు అనుకోండి, తప్పు మార్గంలో ఉన్నాడు అనుకోండి, మీరు ఖండించి గంటసేపు ప్రసంగం చేస్తే వాడు ముదిరిపోయి వెళ్ళిపోతాడు, గట్టిపడిపోయి. అలా కాదురా నాయన, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించి వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, వాళ్ళ కోరకైనా నువ్వు మారరా ఒక్క మాట. గాంధీ గారు ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు, తను చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు తండ్రి గారు కొట్టినా మారలేదు. ఆఖరణ తండ్రి గారికి నోట మాట లేదు, ఇక చనిపోయేటట్టుగా ఉన్నారు. అటువంటప్పుడు చేతి కంకణంలో ముక్క తీసి బంగారం అమ్మేశారు. ఆయన చేసిన దొంగతనం తండ్రికి తెలిసింది, మృత్యుశయ్య మీద ఉన్నారు. ఆయన గాంధీ గారిని కొట్టినన్నాళ్ళు గాంధీ గారు మారలేదు. చనిపోయేటప్పుడు ఇక మృత్యుశయ్య మీద ఉండి ఆ కొడుకుని దగ్గరికి పిలిచి గాంధీ గారి చెయ్యి పట్టుకుని అలా చూశాడు తండ్రి. చూడడంలో ఎంతో బాధ కలిగింది. వీడు మారట్లేదు, దొంగతనాలకు అలవాటు పడుతున్నాడు, ఏమవుతాడో అని. నోట మాట రాలేదు. 2 కన్నుల వెంట నీరు ధారగా తలగడా మీద పడింది. జీవితంలో గాంధీ గారి దొంగతనం చేయలేదు. నోటితో అన్ని చెప్పినవి మార్చలేకపోయాయి. తండ్రి కన్నుల నీరు గాంధీ గారిని మార్చి జాతిపితని చేసింది. ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఈ జాతికంతటికి ఆయన తండ్రి. అందుకే ఒక్క మాట ఆయన మీద తప్పు చేసి మాట్లాడకూడదు. తండ్రిని ఎలా మాట్లాడమో జాతికి తండ్రి గాంధీ గారు. ఆయనకి మనం ఆ గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టకపోతే మంది తప్పు. తండ్రిని తిరిగితే కొడుకుని తిడతారు కానీ తండ్రిని తిట్టేటరా అని ఆ తండ్రిని తిట్టడం మళ్ళీ వెళ్ళి తండ్రిని తిట్టినవాడు వాడు పనికి మళ్ళీవాడు. గాంధీ గారిని తిడితే గాంధీ గారికి ఇప్పుడు ఆయన కొత్తగా మార్చుకోవలసింది లేదు, ఆయనకి కొత్తగా మనం తెచ్చే అపకీర్తి లేదు. మన నడవడి మనకి తెలియదు అని లోకానికి తెలుస్తుంది. కాబట్టి తండ్రిని తిట్టడం ఎటువంటిదో జాతిపితని తిట్టడం అటువంటిది, సృష్టికర్తని తిట్టడం అటువంటిది. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. అందుకే నేను తరచుగా బ్రహ్మ అన్న మాట ఒక్కటే ఆయన పట్ల మాత్రం వాడను, బ్రహ్మగారు అంటుంటాను. కారణం ఏమిటంటే సృష్టికర్త, ఆయన గౌరవానికి పాత్రుడు. అందుకే బ్రహ్మ అన్న శబ్దాన్ని ఒక్కదాన్ని నేను ఏకవచనంలో ఎప్పుడు వాడకపోవడానికి కారణం అదే. సృష్టికర్త ఎందుకు గౌరవం ఉండాలి. ఆ గౌరవం నీకు నీ మనసు ఎటువంటిది అన్నది ఆవిష్కరిస్తుంది. బ్రహ్మగారిని ఏకవచనం చేసినా బహువచనం చేసినా ఆయనకు ఉండే గౌరవం ఆయనకుంటుంది. ఇప్పుడు నా వల్ల ఆయన కొత్తగా గౌరవం వచ్చే కల్లా నా బతుకు ఎటువంటిదో లోకానికి తెలుస్తుంది నేను మాట్లాడే మాటను బట్టి. కాబట్టి ఆయన అంటున్నారు, అఖిల భూతముల యందు దయార్ద్రుడగుట, మిత హితోక్తులు, సంశ్రిత మిత్ర భుక్తి. ఇది చాలా చాలా గొప్ప లక్షణం.
నా మిత్రుడు కదా అని నమ్మి ఒక మిత్రుడు వచ్చి తన కష్టం చెప్పుకుంటాడు, ఇంత ఇబ్బందిలో ఉన్నాను నేను అని. అంతే, విని మిత్రుడికి సలహా చెప్పాలి, లేకపోతే మిత్రుడిని ఓదార్చి పంపించేయాలి. గోడకి చెప్పి వెళ్ళిపోతే ఎలా ఉండాలో మిత్రుడు చెప్పిన మాట విషయంలో అలా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పక్కకి చెప్పకూడదు. మిత్రుడు నమ్మి చెప్పుకున్న దాన్ని ఇతరులకి చెప్పడం అతని జీవితాన్ని వీధిలో పడేయడం. విని మరిచిపోవాలంతే, అతన్ని ఓదార్చి పంపించేయాలంతే. అతను నీకు చెప్పుకోవడం ఓదార్పు కోసం వచ్చాడు, నువ్వు 10 మందికి చెప్పి చులకన చేస్తావని రాలేదు. కాబట్టి అది నిలబెట్టుకోవడం నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం. ఏమిటో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని విదేశాల్లో ఉన్నటువంటి రచయితల పేర్లు ఉటంకిస్తూ చెప్తారు. మహాభారతంలోనూ రామాయణంలోనూ చెప్పిన కన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారేంటి? ఈ ఒక్క పద్యం చాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవ్వడం. కాబట్టి సంశ్రిత మిత్ర భుక్తి ఇన్నియును శిష్ట చరితంబు లిద్ధ చరిత, ఇవన్నీ కూడా మంచి గుణములు కలిగిన వాడు, కీర్తివంతుడు, మంచి ప్రవర్తన ఉన్నవాడు అని చెప్పడానికి హేతు. అవి తమంత తాను రావు, పుట్టుకలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఏదైనా తెలియగానే ఎవరికి చెప్పేద్దామా అనిపిస్తుంది, నోరు మూయి చెప్పద్దని మనసు యొక్క నోరు ముయ్యాలి. అది గుణం, అది సంపాదించుకోవాలి తాను కోరి. కాబట్టి వేద విహితంబులను శాస్త్ర విహితములను నొప్పి ధర్మములు 3 విధముల దనరుచుండు కడగి ఇన్నియో సద్గతి కారణములు. సద్గతి అంటే మంచి గతి, మార్గమునందు వెళ్ళి చేరుకోవలసిన దాన్ని చేరుకోవాలి అంటే ఎప్పుడూ కూడా మనం అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. ఒకటి వేద విహితంబు, వేదమును ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి. శాస్త్ర విహితంబు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి. శిష్ట చరితంబు, పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించాలి. 4వది అంతరాత్మ ప్రబోధం. ఈ 3 లేకపోతే లోకంలో, వేదము లేకపోతే, శాస్త్రము లేకపోతే, అటువంటి ప్రవర్తన కలిగిన పెద్దలు లేకపోతే అంతరాత్మ ప్రబోధం. కలియుగ లక్షణం ఏమిటంటే ముందు 3 ఉన్నా వదిలేసి 4వ దాన్ని పెద్ద చేసి మాట్లాడడం. అంతరాత్మ ప్రబోధం 4వదే తప్ప 3ంటిని దాటింది కాదు. అందుకే ఆ 3 చెప్పి వదిలిపెట్టేశాడు ధర్మవ్యాధుడు. ఎంత పెద్ద మనిషో చూడండి. కాబట్టి ఈ 3 సద్గతి చేరడానికి కారణములు. ఈ 3టిని ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి ఎప్పుడు బ్రతికినా, తప్ప ఇంకొకటి ప్రమాణంగా తీసుకోకూడదు. కాబట్టి నాయన, అహింస గురించి నీకు కొన్ని మాటలు చెప్తా. ఎందుచేత అంటే నేనేదో జంతువుల్ని చంపేస్తున్నాను, హింస చేస్తున్నాను అంటున్నావు కదూ. అసలు హింస అన్న మాట గురించి వేదం ఏం చెప్పిందో తెలుసుకో. వేదము ప్రమాణం తప్ప చంపడం హింస అయితే అసలు లోకంలో హింస చెయ్యని వాడన్నవాడు ఉండడు. హింసని గురించి వేదం ఏం చెప్తోందో చెప్తాను విను. ఫల మూలౌషధి చాకంబులు పశు మృగ తతులు భక్ష్యములుగా భూతంబుల కజుడు చేసెనని అస్ఖలితంబుగా మ్రోయు శృతులు కాదనవశమే. శృతులు, వేదాలు చెప్తున్నాయి. చతుర్ముఖ బ్రహ్మగారు జీవకోటినంతటిని సృష్టి చేసినప్పుడు వాళ్ళు తినవలసిన ఆహారం ఏమిటో నిర్ణయం చేశాడు. సమస్త ప్రాణికోటి అంటే పులులు, సింహాల దగ్గర నుంచి మనుష్య కోటి వరకు తినవచ్చు అన్నదాన్ని ఆయన 2గా విభాగం చేశాడు. శాకాహారము, మాంసాహారము అని విభాగం చేసి మాంసము జీర్ణమయ్యేటటువంటి వ్యవస్థ ఏదో నిర్ణయం చేశాడు. శాకాహారము జీర్ణమయ్యేటటువంటి వ్యవస్థ ఏదో నిర్ణయం చేశాడు. ఎలా నిర్ణయం చేశాడు? పుట్టుకతోనే మాంసమునందు అనురక్తి ఉంటే, ఆ చంపి తినడంలో అనురక్తి ఉంటే అది మాంసాహారి అని గుర్తు. ఎదురుగుండా తెచ్చి పెట్టినా తినకుండా శాకాహారంతో సమృద్ధిగా పెరగగలిగితే అది శాకాహారి అని గుర్తు. ఆ జీర్ణ వ్యవస్థకి ఇచ్చాడు ఆ శక్తి. కొన్నే దాన్ని జీర్ణం చేసుకుంటాయి, కొన్నికి విముఖత, నోటిలో పెట్టుకున్న నవలం జీర్ణం చేసుకోలేవు, అవి వాంతి అవుతుంది ఒకవేళ లోపలికి పుచ్చుకున్న. ప్రాణి వర్గాన్ని అలా విభాగం చేశాడు. అందుకే ఏరుక్కు తీసుకెళ్లి మాంసం పెట్టండి, అది తినదు. బలవంతంగా నోట్లో కుక్కితే వాంతి అవుతుంది దానికి. ఒక్కొక్క జీర్ణ వ్యవస్థకి ఒక్కొక్క శక్తి పెట్టాడు పరమేశ్వరుడు. అందులో ఫలములు, పళ్ళు, మూలములు, వేర్లు, అలాగే కొన్ని కాయలు, శాకంబులు, ఆకుకూరలు మొదలైనవి, పశువులు, అలాగే మృగములు, వీటినన్నిటినీ కూడా తినేవాటిగా నిర్ణయం చేశాడు. ఎవరు? అన్నిటినీ మనిషిని తినమని కాదు, కొన్నిటిని మృగాలు తినాలని నిర్ణయం చేశాడు, కొన్నిటిని మనుష్యుడు తినాలని నిర్ణయం చేశాడు. మనిషి పరమేశ్వర నిర్ణయమునందు యథార్థములకు శాకాహారి. క్షత్రియుల్ని మినహాయించారు. ఎందుచేత అంటే ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి న్యాయాన్ని సంరక్షించడానికి పోరాటం చేస్తాడు.
అందుకని వాళ్ళు తినకపోతే దేహదారుఢ్యం నిలబడదు, కాబట్టి వాళ్ళు తినవచ్చు అని అంగీకరించారు. కాబట్టి ఈ లోకంలో ఏవి ఆహారంగా తీసుకోవాలి అని బ్రహ్మగారు నిర్ణయం చేసినప్పుడు అందులో మృగములు కూడా ఉన్నాయి, పశువులు కూడా ఉన్నాయి, వాటిని కూడా తినవచ్చు అని నిర్ణయం చేశాడు. అంటే అవి తినబడితే హింస అయితే అసలు అవి తినబడడానికి వీలుగా ఇంకొక ప్రాణిని ఆయన సృష్టించి ఉండకూడదు కదా. అంటే దాన్ని తినవలసింది దాన్ని తింటే ఏది తిందో అది హింస చేసిందని చెప్పడానికి అవకాశం లేదు. ఓ కుక్క అలా వెళ్ళిపోతూ ఓ కోడి పిల్లని ఎత్తుకుపోయింది అనుకోండి, ఇప్పుడు కుక్క పాపం చేసిందని చెప్పకూడదు, అది మాంసాహారి, ఎత్తుకుపోతుందంటే అది దాని లక్షణం అంతే. కాబట్టి అది దానికి అది ఆహారం, అది తినేస్తుంది అలా. ఇప్పుడు ఆ కోడి పిల్లని రక్షించుకోవలసిన యజమాని రక్షించుకోవాలి, రక్షించుకోకపోతే అది ఎత్తుకుపోతుంది. అలా తినమని బ్రహ్మగారే రచన చేశాడు, అందుకే తింటాయి అవి, దానికి అలవాటైపోయింది అలాగా. కాబట్టి అన్నీ హింస అని అహింస అని మాట చెప్పి పట్టుకొమ్మనడం కష్టం. ఇక మనుష్యునికి సంబంధించినంత వరకు హింస చెయ్యొద్దు అని నోటితో చెప్పడం చాలా తేలిక. అసలు మనుష్యుణ్ణి హింస చేయకుండా ఉండు అని చెప్తే హింస చెయ్యకుండా ఉండడం సాధ్యమా? అందుకే వేదం అంగీకరించలేదు, అన్నిటినీ హింస అని వేదం చెప్పలేదు. ఆ పరిణితి లేని వాళ్ళు హింస అంటే దేన్ని చంపకుండా ఉంటేనే అహింస అన్నారు. అలా అసలు ఎవరూ ఉండలేదు, ఆ చెప్పిన వాడు కూడా ఉండలేదు. హింస అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది చంపకుండా నువ్వు బ్రతకలేవో వాటిని సాధ్యమైనంత తక్కువ చంపి బతికితే అహింసే. ఎలా అంటారేమో చెప్తున్నాడు ధర్మవ్యాధుడు. హాలికుండెంతయు నోచతోదునగా శీరాగ్రంబున జోకి ప్రాణలనేకంబులు చచ్చు హింసయది అవునో కాదో వేయేలా మర్చులు నేలం జరించతో పదములం త్రొక్కంబడు పెక్కు జంతులు హింసావిధి కాదనంగా వశమే దోషత్య యుహింపుమా. ఎంత పెద్ద ప్రశ్న వేశాడో చూడండి. అది వేదం మీద అధికారం ఉండి మాట్లాడటం అంటే. ఒక వ్యవసాయదారుడు నాగలి పట్టి దున్నుతాడు, ఆ నాగేటి చాలుకు తగిలి ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి, అది భూమిలోంచి వెళ్ళిపోతున్నప్పుడు. అప్పుడు వ్యవసాయదారుడు హింస చేయలేదా? వ్యవసాయదారుడు పంట వేస్తే ఆ పంటలో ఉన్న ఫలితాన్ని నువ్వు తింటే ఆయన చేసిన హింసలో భాగం 4వ వంతు నీకు పడలేదా? నువ్వు తిన్నప్పుడు ఆ పంట నీది కాదా? అలాగే అది హింసనాలా కాదనాలా? అప్పుడు ఏమంటే నేను అన్నం తినకుండా ఎలా ఉంటానండి, ఆయన పొలంలో ఆయన నాగలు పెట్టి దున్నుతున్నప్పుడు కొన్ని ప్రాణులు చచ్చిపోతే మధ్యలోనే నాదా హింస అంటే ఇప్పుడు ఆయన పొలం దున్ని ఆయన ఒక్కడే తిన్నాడా? వచ్చిన పంట నువ్వు కూడా తిన్నావా? పంట నీది, పాపం ఆయనదినా నీకు వేస్తా ఉందా? కాబట్టి నువ్వు కూడా హింస చేసిన వాడివేనా? హింస చెయ్యొద్దు అని చెప్పడానికి అన్నం తిన్నావా? అన్నం తిన్నావంటే పాపం వచ్చిందా లేదా? ఇప్పుడు అసలు హింస చెయ్యొద్దని చెప్పడానికి నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో హింసావాది? ఎవడసలు 100కి 100 పాళ్ళు హింస చేయకుండా ఉండగలిగిన వాడు ఎవరయ్యా? సరే, ఇది చెప్పడానికి ఒక ఆయన బయలుదేరాడు, ఎవరూ హింస చేయకండి అని చెప్పడానికి. బయలుదేరి కారెక్కి వచ్చాడు, ఆయన కారు చక్రాల కింద పడి చచ్చిపోయా అనేక ప్రాణులు. ఇప్పుడు ఆ చెప్పడానికి వచ్చినవాడు హింస ఎవరి ఖాతాలో పడినట్టు హింస. ఆ వచ్చినవాడు మాట్లాడుతుంటే మైకు దగ్గర కూర్చున్న శబ్ద తరంగాల యొక్క ప్రకంపనలకి ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి. ఇప్పుడు ఆ పాపం ఎవడి ఖాతాలో వేయాలి? హింస చెయ్యొద్దని చెప్తున్నవాడి ఖాతాలోనే వేయాలా? వింటున్నవాడు కాదు, వాడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఈయనే గట్టిగా గొంతుటూ పడిపోయాడు. మరి ఈయన హింస చెయ్యట్లా? ఏమయ్యా మరి ఇది హింస కాదా? సలిలము ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునం కలుగు నవస్యము సకల కర్మములందున హింస హింసకం తలగిన దేహయాత్రయును దుర్ఘటమైనటులుండు ఇంతయుంతలపరు హింస చేయమని తాను తలంతరు కొందరిమ్మహిన్. ధర్మవ్యాధుడు అన్నాడు, నీళ్లలో క్రిములున్నాయి, జీవులున్నాయి, నీళ్లలో కంటికి కనపడని ఎన్నో జీవులున్నాయి, అలాగే భూమి మీద ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, సమస్తమునందు కూడా జీవరాశి నిండిపోయింది. గుక్కెడు నీళ్లు తాగితే కొన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి, ఇంత పదార్థం తింటే కొన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి. ఏదో ఆకుకూర కరుగుతున్నారు, ఆకుకూరని పట్టుకుని ఉందో పురుగు చనిపోయింది. బియ్యంలో ఎక్కడో ఉంది పురుగు, చనిపోయి అన్నపు కెరగలో పైకి తేలింది. హింసేనా కాదా? సమస్త భూతముల యందు ప్రాణులు నిండిపోయినప్పుడు అవి చనిపోకుండా అసలు మనిషి ఎలా బతుకుతాడు? బ్రతకడం కుదరదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇన్ని చచ్చిపోతుంటే
తాము మాత్రం పూర్తి అహింసావాదులం, అసలు ఎప్పుడూ ఏ హింస చేయలేదు, మేము అహింసా పరమో ధర్మ అని మాట్లాడుతుంటారు. అలా చెప్పిన వాళ్ళందరూ నిజంగా ఒక్క ప్రాణి చచ్చిపోకుండా బ్రతికిన వాళ్ళ? ఆలోచించు కౌశికుడా. అది కాదు వేద హృదయం. వేదమునందు అహింస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? హింస చేయని వాడు లేడి జగమున ఒక్కడైనను తమ తమ యోపినట్లు హింస తెరువున కెడగల్గి ఏగవలయు అది చూవి అహింసాయన అతిశయుడు. అది అహింస అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏది చెయ్యకపోతే నీకు బ్రతుకు లేదో అది నువ్వు చేస్తే అవతలవి చనిపోతే అది అహింస అది హింస కాదు. అన్నం వండుకోకపోతే నేను బతకను కాబట్టి వ్యవసాయం చేశాడు వ్యవసాయదారుడు, అన్నం తిన్నాను, అన్నం తినలేదనుకోండి హింస అవుతుందని ఆత్మహింస అవుతుంది, ఆత్మహత్య అవుతుంది, నన్ను నేను చంపుకోనప్పుడు. కాబట్టి అన్నం తినకుండా ఎలా ఉంటాను? బతకడం కోసం అన్నం తిన్నాను. అప్పుడు ఆ వ్యవసాయం చేస్తే సరిపోయినటువంటి క్రిమికీటకాదుల వలన వచ్చినటువంటి హింసాదోషము నాకు రాదు. ఓ ఆకుకూర కోసుకున్నాను, నాకు రాలేదు. ఒక కాయో పండో తింటున్నాను, అందులో ఉన్న పురుగులు చచ్చిపోయాయి, నాకు రాదు. నేను ఉపన్యాసం చెప్పాలి, 10 మందికి మంచి చెప్పడం కోసం మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రాణులు పడిపోయాయి, నాకు దోషం రాదు. కానీ ఎంత తక్కువ హింస చెయ్యొచ్చో అంత తక్కువ హింసే తప్ప ఎక్కువ చేయకూడదన్న దయ మనసులో ఉన్నంత కాలం అహింసగానే వస్తుంది, హింసగా రాదు. కాబట్టి నేను బతకడానికి చంపితే తప్పేమిటండి అని ఉత్తినే అలా నించుని ఏమీ పని లేకపోయినా చెట్టు కొమ్మ ఆకులు తుంపుతున్నాను అనుకోండి, హింసాదోషం. ఎందుకు అసలు ఆకు తుంపడం? నువ్వు చెట్టు కింద నించో చాలు, ఏమీ తోచకపోతే ఎక్కడి నుంచి ఉన్నాడో ఆ చెట్టు ఆకులు తుంపుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం, వాటిని బట్టి చిదుగుతూ ఉండడం, అది హింస. అది నువ్వు అలా చేయకపోయినా నువ్వు చెట్టు కింద నిలబడి వెళ్ళిపోవచ్చు. ఆకు తుంపమని ఎవరు చెప్పారు నిన్ను? అప్పుడు దోషం. కొంతమంది చూడండి అలా పెడుతూ ఓ మొక్క పీకేస్తారు, పీకేస్తే శాఖాభంజనం పర్వాలేదు, చిన్న కొమ్మ విరిచారనుకోండి మళ్ళీ కొమ్మ వేస్తుంది. చెట్టు పీకేశారనుకోండి చచ్చిపోయింది, అది హింస. నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను తీసుకున్నప్పుడు పదార్థం తీసుకోవడానికి హింస జరిగితే హింస కింద రాదు. కానీ మితిమీరి నేను ఏదైనా చేశాననుకోండి హింస, తప్పకుండా హింసలోకి వెళ్ళిపోతుంది. అదే పనిగా కావాలని ఇల్లు నీటిగా ఉంచుకోవడం అనేటటువంటి పేరుతో అసలు ఇంత పురుగు కూడా లేకుండా చంపేశారనుకోండి, అప్పుడు హింసాదోషం వస్తుంది. ఎందుచేత? నేను ఎక్కడ బ్రతుకుతున్నానో అక్కడ నా వల్ల కొన్ని ప్రాణులు కూడా బ్రతకాలి. నేను అన్నం తినగా కొద్దిగా అన్నం ఉండిపోతే కాకులు బలిభుక్తులు తింటాయి, నేను తినగా కొంత అన్నం వదిలేస్తే కొన్ని జంతువులు తింటాయి. నా ఇంట్లో నా మీద ఆధారపడి ఒక్క బల్లన్నా బతకాలి. అసలు ఒక్క బల్లి కూడా ఇంట్లో ఉంచకూడదు. ఒక్క బల్లి ఉంటే వచ్చిన నష్టం ఏముందండి? అది 4 పురుగులు తింటుంది మా ఇంట్లో పురుగుల్ని. నేను దీపం వేసుకుంటే అక్కడ పురుగులు తింది. ఒక్క బల్లి, ఆ ఒక్క బల్లి కూడా ఉండడానికి వీలు లేదండి అన్నారు అనుకోండి ప్రమాదం. ఇంటి నిండా బల్లు ఉంచుకుంటారంటే తప్పు, కానీ ఒక్క బల్లి ఉంటే వచ్చేసిన ప్రమాదం ఏంది? ఇంటి నిండా అబ్బో అహింస 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 అని ఓ 30,000 బల్లులు ఉంచుకుంటే పులుసులో పడుతుంది, ఏరిపోను కూడా. కాబట్టి ఎంతవరకు హింస కాదో అక్కడ వరకు ఉన్నది అహింస. కాబట్టి అలా ఉండవచ్చు. ఇప్పుడు నేను పుట్టిన నా కులం, ఆ కులం అయినప్పుడు నా వ్యాపారం అదే, నా వ్యాపారం అదే అయినప్పుడు వాడు చంపి తెచ్చిన దాన్ని కొని నేను అమ్ముతాను తినేవాడికి. నేను హింస చేశానంటే ఏమిటే? నీకు అసలు వేదంలో హింస అన్న మాటకు అర్థం తెలియలేదు. నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. కాబట్టి అహింస అన్న మాటకి అర్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. తర్వాత నీకు నేను ఒక విషయాన్ని చెప్తాను, బాగా గమనించు కౌశిక. నీతివంతులు ధర్మనిరతులు దక్షులకు వారు చేయు కార్యములు కొన్ని సిద్ధి పొందవు, కొన్ని విశేష సిద్ధి పొందు. ఊరక ఉండంగా ఉండు కొందరు విపుల అర్ధార్థములు, కొందరు ఆయాసపడియు నిష్ఫలారంభులై నిలుతురు, కొందరు పేదవారికి ప్రజ పెళ్ళు వడము. అర్ధవంతులు కొందరికి అధిక దానములు ధర్మములు సువ్రతములు చేయ ప్రజలు పుట్టరు. వినిమిట్టి భంగి సొమ్ము కర్మఫలమాత్మతంత్రంబు అకయుండు. నువ్వు ఇలా ఎందుకు పుట్టావు, మాంసమే ఎందుకు అమ్ముతున్నావు అంటావేమో. నేను నీకొకటి చెప్పనా? చేసుకున్న కర్మ పోదు, శరీరం పోతుంది. ఆ శరీరంతో చేసిన కర్మ ఫలితం మాత్రం జీవుణ్ణి వెంబడించి వస్తుంది.
కర్మఫలం ఎలా ఉంటుంది అంటావేమో, నేను నీకు చెప్తాను చూడు. కొంతమంది నీతి కలిగిన వాళ్ళు, ధర్మనిరతలు, దక్షత కలిగినటువంటి వారు కొన్ని కార్యాలు చేస్తారు, కానీ ఆ కార్యాలు సిద్ధి పొందవు. ఏమనుకోవాలి? గత జన్మలో చేసిన పాపం ఇంకా ఉండిపోయింది, ఆ కార్యం సిద్ధించలేదు, వాడు అనుకున్న పని జరగలేదని చెప్పవలసి ఉంటుంది. కొంతమంది దుష్ట చిత్తులు, క్రూరులు అయినటువంటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వెంటనే సిద్ధి పొందుతాయి. ఏమనవలసి ఉంటుంది? వాడికి గత జన్మ పుణ్యం ఏదో ఇప్పుడు ఫలించిందని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి చేసిన కర్మ ఫలిస్తోందా లేదా? అలాగే కొంతమందిని చూడు, కొందరు ఏ ప్రయత్నం చేయరు, వచ్చి పడిపోతుంటుంది డబ్బు. కొందరు రోజల్లా పరిగెడతారు, రూపాయి కలిసి రాదు. ఇంకా కొంతమంది కడుపేదవారు, ఒక్కడికి అన్నం పెట్టలేరు. 3 కాన్పుల్లో ముగ్గురు పిల్లలు తప్ప మండగురు పుడతారు. వాడికి కోట్లకి పడగలెత్తిన వాడికి ఒక్కడు సంతానం ఉన్నాడు. ఏమని చెప్పాలి? వీడు 10 మందికి అన్నం పెట్టగలడు, ఒక్క కొడుకు లేడు. వాడు ముగ్గురు పిల్లలు, 2 పిల్లలు చాలు అనుకున్నాడు. ఏకంగా వాడికి ఒక్కొక్క గర్భానికి 3 చొప్పున పుట్టేశారు. 2 గర్భాలకి 6 పుట్టాడు, వాడు అన్నం పెట్టలేడు. వాళ్ళు ఏడుస్తున్నారు అన్నం కోసం. ఏమని చెప్పవలసి ఉంటుంది? డబ్బున్న వాడికి బిడ్డలు లేకపోవడం ఏంటి, డబ్బులు లేని వాడికి అధిక సంతానం ఏంటి? కాబట్టి ఇట్టి భంగి సొమ్ము కర్మఫలమాత్మతంత్రంబుగాకయుండు. కర్మఫలం లేదంటానే అడుగడుగునా కనబడుతోంది. నువ్వు చేసిన కర్మ నీ అనుభవాలకు వస్తోంది అన్న విశేషం. అయినప్పుడు నేను గత జన్మలలో చేసిన కర్మ ఏదో ఉంది, ఆ కర్మ కారణంగా ఇప్పుడు నేను ఇలా పుట్టాను. ఇలా పుట్టి మాంసం అమ్ముతున్నాను. మాంసం అమ్మినంత మాత్రం చేత నేనేం తక్కువైపోలేదు. నాకు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని నేను పట్టుకున్నాను. కాబట్టి నీ మనసులో ఉన్న మాట కూడా నీ చెప్పగలిగాను. మహాపతి వ్రత నా దగ్గరికి పంపు. నే పండానా లేదా? ఎవడి ధర్మం వాడు పట్టుకుంటే చాలయా. ధర్మం విడిచిపెడితే ప్రమాదం, ధర్మం పట్టుకోవడం వల్ల దోషమేం లేదు. కాబట్టి నేను ఇలా ఇన్ని తెలిసిన్నవాడిని, నేను ఏ ఉత్తమ బ్రాహ్మణుడిగానో పుట్టి ఉండా అని నీ యొక్క ఆలోచన. కానీ నేను గతంలో ఏదో చేశాను, ఆ కర్మఫలం ఉంది, అందుకని ఇప్పుడు ఇలా పుట్టాను. ఏదో పుణ్యం ఉంది, ఈ జ్ఞానం కూడా వచ్చి. కాబట్టి 2 ఉన్నాయి. పురుషుడు కర్మాధీనతను అరుగక తన వశమయనిన ఆపదలు రుజల్ మరణంబును నేను ఏమి బొరయక ఉండంగా బ్రతుకు పోలది చెప్పుమా. ఏమయ్యా, కర్మ ఫలితం లేదండి, గతంలో చేసుకున్న కర్మ అనుభవించడానికి ఏమీ లేదు, ఇవన్నీ ఉత్తి మాట అంటావా? కొంతమంది రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు? అన్నీ ఉంటాయి, కానీ రోగంతో బాధపడుతుంటాడు. బాధ అన్నది ఉందా లేదా వాడికి? అసలు వాడు బయట బాధపడడానికి వాడికి ఏమీ లేదు, అన్నీ సంతోషదాయకమే వాడికి. పిల్లలు వృద్ధిలోకి వచ్చేశారు, కావలసినంత డబ్బు ఉంది, అనుకూలవతి అయిన భార్య, ఎంతో సంతోషంగా గౌరవించేటటువంటి బిడ్డలు, బయట కావలసినంత ఖ్యాతి. కానీ వాడు మధుమేహంతో ఏడుస్తున్నాడు, రోగం ఉంది. ఎందుకు వచ్చింది మరి రోగం? అంటే గత జన్మలలో చేసుకున్న పాపం ఉంది, అది దుఃఖంగా ఉంది. పుణ్యం ఉంది సుఖరూపంలో లేదంటానే. కర్మయందు దోషం, చేసుకున్న కర్మ వెంబడించకపోతే రోగాలు ఎందుకు వస్తున్నాయి లోకంలో? ఆపదలు ఎందుకు వస్తున్నాయి? ఆపద అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మీ ప్రయత్నము చేత మీరు తప్పించుకోలేని దానికి ఆపద అని పేరు. ఆపద అంటే గత జన్మలలో చేసినటువంటి తప్పు పనిని దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు మనం తప్పుకోవడానికి, మన బుద్ధితో నిర్ణయం చేసుకోవడానికి అవకాశం లేకుండా మనం ప్రమాదానికి వశమయ్యేటట్టుగా చేసి దుఃఖపడేటట్టుగా చేసినటువంటి సంఘటనకు ప్రమాదము, ఆపద అని పేరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఇలా వెళ్ళిపోతుంటే ఆపద అంటే నిజంగా నేను యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను ఇలా వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఏదో పాడుపడిపోయిన స్థలంలో ఉంది, దానికి గోడ కట్టుంది, అది ఎవరో కొనుక్కుని ఇల్లు కట్టుకుందని గోడ బదలు కొట్టారు. సామాన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఇసుక అయింది. అందులో ఆవులు ఉన్నాయి గడ్డి మేస్తూ, ఎప్పటి నుంచో వాటికి అలవాట్లో ఉంది. అకస్మాత్తుగా ఎవడో లోపల వాటిని తరివాడు. అవి ఒక్కసారి బయటికి పరిగెత్తుకొచ్చాయి. నేను ఎడమ పక్కన వెళ్తున్నాను, వచ్చి ఒక్కసారి మీద పడిపోయి. అప్పుడు అన్ని మీద పడిపోతే నేను ఏమైపోతాను? సహజంగా బండి మించి కింద పడిపోతాను. పడిపోతే నా కాలు విరగచ్చు, చెయ్యి విరగచ్చు, ఏమైనా తగలచ్చు. అప్పుడు నేను నా బుద్ధి చేత తప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఆ వచ్చి మీద పడిపోయి ఇంక నేనేం తప్పుకో, ఏం ఉండదు. ఇలా వెళ్ళిపోతుంటే చుట్టుకుని నుంచో పాము వచ్చింది. ఆ చెట్టు కింద చెట్టు మీద నుంచి చెట్టు తిరుగుడుకో దూకింది. ఆపద నా బుద్ధితో నేను తప్పుకోవడానికి ఉండదు. అప్పుడు ఎవరో తెలుసా? రక్షకుడు, వీడిని మనం పడగొట్టద్దు, వీడిని ఉంచవచ్చు అని మళ్ళీ
భయం వరకు ఆప్తిని మీద పడిపోతే కింద పడిపోయి 3 నెలలు హాస్పిటల్లో ఉండి కట్టుకు తిరగకుండా చేయగలిగిన వాడు కూడా పరమేశ్వరుడు. ఇన్ని మీదకొచ్చే అదేంటో నేను పడిపోకుండా ఎలా ఉండగలిగాను అనుకునేటప్పుడు కావులన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి. ఈశ్వరుడు అనమాట నిన్ను కాపాడినవాడు. గత జన్మ పాపం పోయింది, ఈ జన్మలో ఎక్కడో ఎందుకో ఈశ్వరుడు నిన్ను రక్షించాడు. ఏ కారణానికి నిన్ను రక్షిస్తున్నాడో నీ అంతరాత్మకి తెలుసు. దాన్ని వదులుకోకుండా నువ్వు బతకగలిగితే చాలు. కాబట్టి దానికి ప్రమాదం అని పేరు, ఆపద అని పిలుస్తారు. ఆపదలు ఎందుకు వస్తున్నాయి? మనం ఎన్నిసార్లు అట్లా కొత్తగా పెళ్ళయింది, ఏదో వెడుతున్నారు, పాపం ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది, శరీరం విడిచిపెట్టేశారంటారు. ఎందుకు వస్తాయి ఆపదలు? గత జన్మ కర్మలే ఆపదలుగా వస్తాయి. కాబట్టి కర్మ వెంట రాదంటామే. కళ్ళ ముందు కనబడుతున్నది కనబట్టాలా కర్మ వెంట వస్తోందని, కర్మ ఫలితం అనుభవిస్తున్నారని అర్థం కావట్లా. అందుకే సనాతన ధర్మంలో విచిత్రం, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని చెప్పారనుకోండి, అయ్యో పాపం అంటే. అయ్యో పాపం అంటే సానుభూతి కాదు, దాని అర్థం ఏమిటో తెలుసా? ఏమన్నా ఆయన పాపం జారి పడిపోయాక పాదం విరిగిపోయిందండి, గుత్తిలోకి కట్టారు అన్న, అయ్యో పాపం అంటే కిందటి జన్మలో ఏ అమాయకుడు, ఏ బలహీనుడైనటువంటి వాడు అలా వెడుతున్నప్పుడు బలవంతుణ్ణి కదా అనేటటువంటి ఆధిక్య బుద్ధితో తోసేస్తే ఆ బలహీనుడు పడిపోయినప్పుడు వాడి గుత్తి విరిగిపోయిన పాపం మూట కట్టుకున్న కారణం చేత కట్టి కుడిపి ఇప్పుడు వీరు జారిపడి వీడి గుత్తి విరిగిపోయిందో ఆ పాపం వీడు ఇప్పుడు అనుభవించాడని చెప్పడానికి అయ్యో పాపం అంటారు. సానుభూతి కాదు, ఒకనాడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవించాడని దాని గుర్తు. అందుకని అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే సిగ్గుపడాలి. ఈశ్వర ఇంకో మాట ఇలా అనిపించుకోకుండా నన్ను బతకని అని అడగాలి. సర్వం శ్రీమాన్ ఈశ్వర బ్రహ్మార్పణమస్తు.